తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తిరుమలలో కుండపోత కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మాడవీధులు, లోతట్టు ప్రాంతాలని కూడా జలమయమైన పరిస్థితి. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది టీటీడీ. ఇటు ఘాట్ రోడ్లు కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో టీటీడీ ముందస్తు చర్యలు మొదలుపెట్టింది. ఆలస్యంగా ఇటు తిరుపతి నుంచి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు బయలుదేరుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో చెరువులు, కుంటలు కుండపోతను తలపిస్తున్నాయి. నిండు కుండలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. చెరువులు, కుంటలు కూడా కుండపోత వానలతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. చిత్తూరు అలాగే పక్కనటువంటి నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా 11,000 చిన్న పెద్ద చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ప్రస్తుతం నిండు కుండలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భారీ వర్షాలు, చలి తీవ్రత పెరగడంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలితో భక్తులు వణికిపోతున్న పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఘాట్ రోడ్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఘాట్ రోడ్లో ఏర్పాటు చేశారు. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గాలను కూడా తాత్కాలికంగా మూసివేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గోగర్భం, పాప వినాశనం పూర్తిగా నిండిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక తిరుపతి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తిగా జలమయమైన పరిస్థితి. తిరుపతిలో కూడా రోడ్లు పూర్తిగా నదులను తలపిస్తున్న పరిస్థితి, చెరువులను తలపిస్తున్న పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం తెలిసిందే. ఇక చిత్తూరు, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పంలో రాత్రి నుంచి భారీ వాన పడుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు కూడా అధికారులు ఇవాళ సెలవు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తిరుపతి జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే 90% చెరువులు నిండి డ్యాముల నుంచి వర్షం నీరంతా డ్యాముల్లో వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 11,000 చిన్న పెద్ద చెరువులు నిండినట్టుగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. బుధవారం రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. చెరువులు తెగిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్లకు కూడా అటు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికైతే అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త ఉత్తర శ్రీలంక మీదుగా తమిళనాడు వైపు సాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. తీర ప్రాంత జిల్లాలు, ముఖ్యంగా ఇటు ఏపీలోని రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో ఈ వర్షాల ప్రభావం ఉంది. మరీ ముఖ్యంగా అన్నమయ్య అలాగే చిత్తూరు జిల్లాలో కూడా దీని భారీ వర్షాల ప్రభావం కొనసాగుతుంది. ఒకసారి మీరు దృశ్యాలు చూడొచ్చు. తిరుమల, తిరుపతిలో పుణ్యక్షేత్రమైన తిరుమలలో వర్షం ధాటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది భక్తులకు. అలాగే చలి తీవ్రత కూడా అధికంగా ఉండడంతో భక్తులు వణికిపోతున్న పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు దృశ్యాలు. క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు పూర్తిగా మాడవీధుల్లో వర్షం నీరు చేయడంతో పూర్తిగా అక్కడ చెరువులను తలపిస్తున్నాయి. మాడవీధులన్నీ కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి కూడా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో తిరుమల మాడవీధులన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దవుతున్న పరిస్థితి. అంతేకాదు తిరుమలలో రోడ్లన్నీ కూడా అటు ఘాట్ రోడ్ల వైపు వెళ్ళే వాహనదారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొండ చర్యలు వీడికి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్లలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు క్యూ కాంప్లెక్స్ దగ్గర కూడా నీళ్లు వచ్చినట్టుగా కనబడుతోంది. మాడవీధులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తిరుపతిలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో టీటీడీ అయితే ప్రస్తుతం ఆ ప్రసాదం కౌంటర్ దగ్గర అలాగే భక్తులకు వసతి, తర్వాత దర్శనానికి సంబంధించి ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దృశ్యాలు చూస్తే తిరుమలలో ఏ రకమైనటువంటి వర్షాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. అల్పపీడన ఎఫెక్ట్తో ప్రస్తుతం అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో తిరుమలకు వెళ్ళే భక్తులు కొంచెం అలర్ట్గా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి. మేము కూడా అది చెప్తున్నాం. తిరుమలలో భారీ వర్షాల నేపథ్యంలో కాస్త భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అక్కడ మనకు వాతావరణ శాఖ సూచిస్తుంది. మరి ముఖ్యంగా ఘాట్ రోడ్లలో వెళ్ళే భక్తులు, వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొండ చర్యలు పూర్తిగా తడిసిపోయినాయి. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు
ఏపీ కోస్టల్ ఏరియాలో అలాగే ముఖ్యంగా రాయలసీమలోని అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలైతే నెల్లూరు తిరుపతి బెల్ట్లో బాగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులే నెలకొన్న పరిస్థితి. వరుసగా అల్పపీడనాలు తుఫాన్లు వస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు అటు తమిళనాడు ఇటు చిత్తూరు తిరుపతి కోస్తా రాయలసీమ జిల్లాలనైతే ముఖ్యంగా కోస్టల్ ఏరియాలు కంప్లీట్ కోస్టల్ బెల్ట్లో వర్షాలైతే వణికిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రైట్, మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, తిరుపతిలో భారీ వర్షాల కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తిరుమల మాడవీధుల్లో ఏ రకమైన వర్షం ఉందో మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఘాట్ రోడ్లలో హెచ్చరికలు అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది తిరుమలలో? టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు వర్మ? రామదాస్, మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో 2 రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఇటు ఉత్తర తమిళనాడు శ్రీలంక వైపు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తమిళనాడు ఆనుకున్న చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చోట నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ట్రెండ్ మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం చెప్తా ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ అల్పపీడనం క్రమంగా ఎప్పుడైతే భయపడిందో వాయుగుండం ఈ సాయంత్రానికల్లా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో 48 గంటల పాటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ అంతటా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఇటు కోస్టల్ ఏరియాలో ఉండకపోవచ్చు, సీ కోస్ట్ లో ఉండకపోవచ్చు. అందువల్లే మత్స్యకారులకు ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇది శ్రీలంక ఉత్తర తమిళనాడు వెళ్ళిపోతున్న ఈ అల్పపీడనం ఎప్పటిలోగా బలహీన పడుతుంది అన్నది మాత్రం కొన్ని మోడల్స్ ప్రకారం రేపు ఉదయంలోగా అని చెప్తా ఉంటే ఈ సాయంత్రానికల్లా బలహీన పడొచ్చని కొన్ని మోడల్స్ చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 1 గంటకి వచ్చే బులెటిన్ లో క్లారిటీ కరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది. రామదాస్, అప్పటి వరకు కూడా ఈ ఏదైతే ఉందో రాయలసీమ ఉత్తర తమిళనాడుకి సంబంధించిన చిత్తూరు తిరుపతి జిల్లాల్లో రేపు సాయంత్రం వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం చెప్తా ఉంది. రామదాస్, తిరుమలలో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎట్లాంటి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేస్తారు? అలాగే దర్శనం కావచ్చు, వసతి ప్రసాదాల కోసం కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు. ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా ఉండమంటున్నారు. అలాగే ఇక మరీ ముఖ్యంగా విమానాలు కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి అలర్ట్స్ చెప్తున్నారు వర్మ? ఎప్పుడైతే ఈ సైక్లోన్ వార్న్ జరుగుతున్నప్పుడు చూసుకుంటే కనుక మనం 3 రోజుల కిందటే తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్పింది ఆ రాయలసీమ ప్రాంతంలో ఒక వర్ష సూచన ఉంది, భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పినప్పటికీ కూడా ముందే ఏర్పాట్లు చేసుకుని ఉంటారు. రైల్వే టికెట్ల వాళ్ళు కావచ్చు, అలాగే తిరుపతి కొండ మీద గదుల గురించి కావచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఈ వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవరో కూడా మరి వాటిని వాయిదా వేసుకునే పరిస్థితులు ఉండవు. కాబట్టి అనూహ్యంగా అక్కడ ఒకసారి వర్షం పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్న వాస్తవాలు దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. వాస్తవానికి అయితే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి వరకు కూడా ఈ సాయంత్రం కల్లా ఎంతమంది పిలిగ్రిమ్స్ ప్రయాణికులు భక్తులు వస్తారో వారికి సరిపడా అంచనాలు వేస్తా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా బయటికి లేకుండా లోపల క్యూ లైన్ లో మాత్రం వీళ్ళకి షెల్టర్ కల్పిస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తిరుమలలో భారీ వర్షం అయితే కురుస్తోంది. భక్తులు అలర్ట్గా ఉండమని సూచన. ముఖ్యంగా అటు తిరుపతి నుంచి హైదరాబాద్ ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అటు చెరువులు పూర్తిగా నిండు కుండలు తలపిస్తున్న పరిస్థితి. అల్పపీడనం అలాగే వాయుగుండం ఎఫెక్ట్తో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర శ్రీలంక మీదుగా తమిళనాడు వైపు సాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా అటు తమిళనాడు అలాగే దాన్ని ఆనుకొని ఉన్నటువంటి కొన్ని జిల్లాలు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఘాట్ రోడ్లు కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి, పూర్తిగా తడిసి ఉన్న పరిస్థితి. దీంతో కొండ చర్యలు ఎప్పుడైనా విరిగిపడవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండమంటూ వాహనదారులకు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్టుగా తెలుస్తుంది. పాప వినాశనం అలాగే శ్రీవారి పాదాల మార్గానికి సంబంధించి కొంత తాత్కాలికంగా మూసివేసినట్టుగా సమాచారం అందుతుంది. సో మొత్తం మీద తిరుపతి జిల్లాలో సెలవులు కూడా పాఠశాలకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరొక 24 గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి భక్తులైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భక్తులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు చలి తీవ్రత కూడా తిరుమలలో అధికంగా ఉంది. కాబట్టి భక్తులైతే అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది. టీవీ యాప్ వార్తల్ని